ప్రజా ప్రభుత్వం 2 నెలల పాలనలో సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని నేను తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బెడ్ కే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఏకంగా మన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం పూర్తయ్యే లోపల 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏకంగా చేనేత సోదరులకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో ఆదుకున్నాం. మత్స్యకారుల సేవలో మత్స్యకారులు ఆదుకున్నాం. స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం కల్పించింది. దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా మా తెలుగింటి ఆడబడుచులకి పంపిస్తాం కూడా జరుగుతుంది. ప్రజా ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ.